హాయ్ ఫ్రెండ్స్ 29 లోకేష్ కనకరాజ్, కార్తీక్ సుబ్బరాజ్ మిగిలిన కొంతమందితో కలిసి ఈ సినిమాని నిర్మించారు. ఈ సినిమాలో విధు సత్య పాత్ర పోషించగా ప్రీతి అస్రాని విజ్జి పాత్ర విజయలక్ష్మి పాత్ర పోషించింది. రత్నకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. 29 అంటే 29 ఏళ్ల సత్య అనబడే మగాడి కథ ఇది. అతని ప్రేమ కథ. విజయలక్ష్మి అనే అమ్మాయిని ఇష్టపడతాడు. పార్ట్ టైం జాబులు చేసుకుంటూ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. ఈ కథ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కాలంలో మొదలైంది కాదు, ఆర్కుట్ కాలంలో జరుగుతూ ఉంటుంది. అంటే ఇంకా మనకి P4లు, P1లు, P3లు కంప్యూటర్లో ఉన్న కాలంలో జరుగుతూ ఉంటుంది. ఆర్కుట్ వెబ్సైట్లో వీడియో కాల్స్ మాట్లాడుకునే టైం అది. అలాంటి టైంలో విజయలక్ష్మికి IAS అవ్వాలని కోరుకుంటుంది. అయితే సత్యాన్ని చూసి ఇష్టపడి ప్రేమించి ఆమె లక్ష్యానికి కొంచెం మెల్లిమెల్లిగా దూరం అవుతూ ఉంటుంది. అది తెలుసుకున్న టైంలో అతన్ని దూరంగా వెళ్ళిపోమని కోరుకుంటుంది. మరోవైపు సత్య తల్లి కూడా ఆమె కాళ్ళ మీద పడద్దు అంటే ఒకటి కాళ్ళ మీద పడతాడు సత్య. ఆ పని వల్ల తల్లికి కూడా దూరం అవుతాడు. తల్లి కూడా అతన్ని దూరంగా పెడుతుంది, మాట్లాడదు. ఇలాంటి సమయంలో అందరికీ దూరం అయిపోయానని బాధపడుతున్న సత్య గెడ్డాలు మీసాలు పెంచుకొని తల్లికి దగ్గర అవ్వడం కోసం ఆ ఊర్లో రోడ్డు వేయడం కోసం చెట్లు నరికేసే కార్యక్రమాన్ని అడ్డుకుంటాడు. అయితే తనకి కాలేజీ నుంచి ఒకటితో శత్రుత్వం ఉంటుంది. అనుకోకుండా తెలియకుండా వాడి పెళ్లిలోనే క్యాటరింగ్ బాయ్స్గా వెళ్ళి వాడితో అవమానం పొందుతాడు. వాడిని కూడా అవమానిస్తాడు సత్య. అయితే అది గుర్తుపెట్టుకున్న హీరో ఫ్రెండే మళ్ళీ తిరిగి వచ్చి శత్రుత్వాన్ని పెంచుతాడు. తన ఫ్రెండ్ నుంచి వచ్చిన శత్రుత్వాన్ని ఎలా ఎదుర్కొన్నాడు, తల్లికి దగ్గరయ్యాడా, IAS కావడం కోసం దూరం పెట్టిన విజయలక్ష్మి సత్యకి దగ్గరైందా, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమాని చూడాలి. దర్శకుడు రత్నకుమార్ సినిమాని బాగానే తీశాడు. అయితే కొంచెం అక్కడక్కడ ఓవర్ క్రియేటివిటీ ఉపయోగించినట్లు అనిపిస్తుంది. గొడుగు పట్టుకొని తనలో తానే మాట్లాడుకునే సీన్లు కొంచెం అనవసరమైన డ్రీమీ సీన్లా అనిపిస్తాయి. అలాగే తల్లిని ఆకట్టుకోవడం కోసం హీరో చేసే పనులు లాజిక్లెస్గా అనిపిస్తాయి. అలాగే తల్లితో ఉన్న సీన్లు కానీ హీరోయిన్తో ఉన్న సీన్లు కానీ కొన్ని అనవసరంగా ల్యాగ్తో సాగినట్లు అనిపిస్తాయి. ఇదే ఈ సినిమాకి పెద్ద మైనస్ పాయింట్. అయితే బీచ్లో ప్రపోజ్ చేసే సన్నివేశం కొంత వెరైటీగా అనిపిస్తుంది. ఆ సైడ్ వెళ్తే నీకు రోడ్డు సౌండ్లు వినపడతాయి, ఈ సైడ్ వెళ్తే నీకు సముద్రం హోర్ వినపడుతుంది. ఇవేమీ కాకుండా ఈ ప్లేస్లో నిలబడితే సముద్రం యొక్క అలల సౌండ్ వినపడుతుంది అన్నట్టు ఏదో చెప్తాడు హీరో. ఆ సీన్ మాత్రం బాగుంటుంది. అయితే ఏ సీన్ కూడా హార్ట్కి టచ్ అవ్వదు. అదే పెద్ద మైనస్ ఈ సినిమాలో. కంప్యూటర్లో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు ఓ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ని కబోర్డ్లో దాస్తుంది. ఈ సన్నివేశం కొంచెం నవ్వు తెప్పిస్తుంది. సత్య పాత్రలో విధు పర్వాలేదు అనిపిస్తాడు. అతని ఏజ్కి తగ్గట్టే క్యారెక్టర్ కూడా సూట్ అయింది. ప్రీతి అస్రాని ఎప్పటి నుంచో హీరోయిన్గా నిలదొక్కోవడం కోసం చాలా సినిమాల్లో యాక్ట్ చేస్తుంది. కానీ ఆమె హైటో ఆమె మరీ చిన్నపిల్లగా ఉండడం వల్ల ఏంటో కానీ ఆమెకి సరైన అవకాశాలు రావట్లేదు. కానీ మంచి యాక్టర్ ఆవిడ, బాగానే చేసింది. హీరో ఫ్రెండ్స్గా నటించిన వ్యక్తులు ఓకే అనిపిస్తారు. కొన్ని పాటలు అంత గొప్పగా అనిపించవు. ఒక పాట ఏదో పర్వాలేదు అనిపిస్తుంది. సీన్ రోల్ డన్ ఓకే అనిపిస్తాడు పాటలతో. బ్యాక్గ్రౌండ్ స్కోర్ పర్వాలేదు. క్లైమాక్స్ని ముగించిన విధానం పర్వాలేదు అనిపిస్తుంది. సూపర్ లవ్ స్టోరీ కాదు, అలాగని ఇది అదిరిపోయే లవ్ స్టోరీ హార్ట్కి టచ్ చేస్తుంది అన్న ఫీలింగ్ అయితే ఎక్కడ రాదు మనకి. ఫోటోగ్రఫీ బాగుంటుంది. ఒకసారి టైం పాస్కి సినిమాని చూడొచ్చు. ఈ సినిమా త్వరలో OTTలో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా. కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. పెట్టేసింది బాబాయ్. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?